2024 ఎన్నికల్లో ఏపీలో వైసీపీ అధికారం కోల్పోవడం గ్యారెంటీ. ఈ విషయం సీఎం జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. అందుకే సిట్టింగులపై ప్రజా వ్యతిరేకత అంటూ మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇది ఆయనకు రివర్స్ గిఫ్ట్ ఇచ్చేలా కనిపిస్తూ ఉంది. ప్రజల్లో వైసీపీ సిట్టింగుల మీద కంటే జగన్ పైనే అసంతృప్తి ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఆ అసంతృప్తికి, వ్యతిరేకతకు ఎమ్మెల్యేల, నేతల ఆగ్రహం కూడా తోడైపోయింది. అంతేకాదు, చాలా మంది సిట్టింగులు వైసీపీలో ఉంటే తమ రాజకీయ భవిష్యత్ మటాషేనని భావిస్తున్నారు. ఈసారి వైసీపీలో సీట్లు దక్కని ఎమ్మెల్యేలు, సీట్లు ఇచ్చిన స్థానాల మార్పు జాబితాలో ఉన్న సిట్టింగులు, పార్టీ టికెట్ ఇచ్చిన వైసీపీలో ఉంటే ప్రజలు ఓడించడం గ్యారెంటీ అని భావిస్తున్నవారు ఇలా అందరూ ఒక నిర్ణయానికి వచ్చేసినట్లు కనిపిస్తుంది. జగన్తో అంటకాగి వైసీపీలో కొనసాగితే పొలిటికల్ కెరియర్ మటాష్ అయిపోతుందని భావిస్తున్నారు. ఈసారి తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయమన్న నిర్ణయానికి వచ్చేశారు. తెలుగుదేశం ప్రజల ఆకాంక్షల మేరకు అమరావతి, పోలవరం పూర్తి చేసి తీరాలన్న కంకణం కట్టుకుంది. అధికారంలోకి రాగానే ఆ దిశగా చర్యలకు ఉపక్రమించి పూర్తి చేయడం ఖాయం. చంద్రబాబు ట్రాక్ రికార్డు లాంటిది. ఆయన పట్టుబడ్డారంటే చేసి తీరుతారు. సైబరాబాద్ నిర్మాణమే అందుకు ప్రత్యక్ష నిదర్శనమని భావిస్తున్న వైసీపీ అసంతృప్తి నేతలు వైసీపీలో ఉండటం అంటే చేజేతుల రాజకీయ భవిష్యత్తును నాశనం చేసుకోవడమేనని భావిస్తూ ఉన్నారు. జగన్కు దూరంగా ఉంటేనే మేలన్న నిర్ణయానికి వచ్చేస్తున్నారు. తెలుగుదేశం, జనసేనల్లో ఏదో ఒక పార్టీ పంచన చేరడానికి తహతహలాడుతున్నారు. ఇప్పటికే కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం, జనసేన పార్టీలతో టచ్లో ఉండగా మరికొందరు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. గతంలో తెలుగుదేశంతో అనుబంధం ఉన్న నేతలు ఇప్పుడు ఆ పార్టీలోకి వెళ్లేందుకు పావులు కదుపుతుంటే పాత కాంగ్రెస్ నేతలు మళ్లీ కాంగ్రెస్ వైపే వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలకు జగన్ పూజకు పుల్ల విలువ సైతం ఇవ్వరని పార్టీ వర్గాలే చెప్తున్నాయి. ఇక పరిశీలకులు కూడా జగన్ సిట్టింగులను మార్చాలన్న నిర్ణయం రాంగయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. సిట్టింగులపై నిజంగా అసంతృప్తి ఉంటే ఉందని నివేదికలో తేలితే జగన్ చేయాల్సింది వారికి టికెట్ నిరాకరించడం. కానీ ఈ నియోజకవర్గంలో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేను మరో నియోజకవర్గంలో అభ్యర్థిగా నిలబెట్టడం వల్ల ప్రయోజనం ఏముంటుందని అంటున్నారు. మొత్తం 90 మంది సిట్టింగుల విషయంలో జగన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పార్టీ వర్గాలే చెప్తున్నాయి. ఇప్పటికే నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, రాయలసీమ, కోస్తా జిల్లాకు చెందిన ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో సీటు లేదని జగన్ బహిరంగంగానే చెప్పినట్టు తెలుస్తుంది. ఈ లిస్టులో ప్రస్తుత మంత్రుల నుంచి ఎందరో అగ్రనేతలు కూడా ఉన్నారు.